Hyderabad, one of the places I like the most. రకరకాల జనాలు, రకరకాల ట్రెడిషన్స్, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లేసెస్, విభిన్న ప్రాంతాలు, విభిన్న జాతులు అన్ని హైదరాబాద్లో కనబడతాయి. చదువు, వ్యాపారం, ఇంకా చాలా దేనికైనా సరే హైదరాబాద్ కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. చాలా మందిలాగా నేను కూడా హైదరాబాద్ వచ్చాను, చదువుకున్నాను. ఇక్కడే ఒక ఐటీ కంపెనీలో జాబ్ వచ్చింది. కొత్త జాబ్, కొత్త ఫ్రెండ్స్, కొత్త కల్చర్, అంతా కొత్త. జీవితం బాగానే ఉంది, సాగుతుంది, హ్యాపీగా ఉంది, అంతా నార్మల్. కొంతకాలం తర్వాత కొంత మార్పు, ఏదో తెలియని మార్పు. ఇంతగా మీకు నా పేరు చెప్పడం మర్చిపోయాను. నేను సాంగ్స్ బాగా వింటానండి. अपनी फितरत है हैप्पीनेस, प्रॉब्लम से पीछा छुड़ाने का यही तरीका है. కానీ కొంతకాలం తర్వాత మొత్తం రివర్స్ అయిపోయింది. ఏ సాంగ్ పెట్టినా కానీ ఎక్కట్లేదు. ఏదో తెలియని ఫీలింగ్. యాజ్ ఐ వాజ్ సేయింగ్, మార్పు, ఏదో తెలియని మార్పు, కొత్త మార్పు. నాకు అర్థం కావట్లేదు మార్పు ఏంటో. అప్పుడు అర్థమైందండి, అప్పుడు దాకా ఉన్న నా ఫ్రెండ్స్ దూరం అయిపోయారండి. ఏ వర్క్ చేయబుద్ది కాదు, ఫుల్ ఆఫ్ థాట్స్, మైండ్ పనిచేయదు. అసలు సిస్టమ్ పక్కన కొట్టేద్దాం అన్నంత కోపం వచ్చింది. కానీ మళ్ళీ నాకే ఫైన్ వేస్తారని చెప్పి లైట్గా తీసుకున్నా. కోపంలో చాలా మందితో గొడవలు పడ్డాను. బాధపడ్డాను, కృంగిపోయాను, నీరసించాను, దిగులు చెందాను. పొంగేనా నిన్న తోడున్న దైవాలే ఏడు ప్రాణాలు తీసేనా, వేదల కాదలు మారవులే, న్యాయ దేవత కళ్ళున్న చూడ. ఎవరు లేనప్పుడు కూర్చొని ఏడ్చేవాడిని. భోజనం చేయబుద్ది కాదు, వర్క్ చేయబుద్ది కాదు, ఎవరితో చెప్పుకోవాలి అర్థం కాలేదు. ఐ మిస్ మై ఫ్రెండ్స్ వెరీ బ్యాడ్లీ, వెరీ బ్యాడ్లీ. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు రాడ్తో కూడా కొట్టుకోవాలని ప్రయత్నించాను. కానీ ఓవర్ యాక్షన్ ఎందుకు అని చెప్పి లైట్ తీసుకున్నా. నాకు వాళ్ళ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఈ గాలిలో ఏ మమతలో మా అమ్మ మాటలాగా